చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే కింద స్లిప్ అయితే మాత్రం కింద పడిపోతుంది. మనం టైగర్ కేవ్కి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న మినీ వాటర్ ఫాల్ లెక్క ఉంది. చూడచ్చు, మనం నేరో స్పేస్ లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా పర్లేదు, పట్టుకునే తర్వాత అయితే రాడైతే ఇక్కడ పెట్టారు. టైగర్ గుహల షూటింగ్స్ కూడా జరిగాయి. జునూన్ మూవీ సినిమాని హిందీ మూవీలో నైట్ టైంలో టైగర్లు అవుతారు, అది ఈ సినిమాలే. మళ్ళీ అలీబాబా 40 దొంగలు అనే సినిమాలో కుల్జా సిమ్ అని అంటే డోర్స్ ఓపెన్ అవుతుంది, అది వచ్చేసి ఈ గుహనే. ఇందులోనే ఆ షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నాం కదా, ఈ గుహనే చాలా మూవీస్కి అయితే వాడడం అయితే జరిగింది. చాలా పాత సినిమాలు అన్న చూడొచ్చు, అద్భుతంగా ఉంది కదా యాక్చువల్గా. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక గుహకి వెళ్ళబోతున్నాం. అది కొద్దిగా జంగల్లో ఉంటుంది, జంగల్ ఫీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దాన్నే టైగర్ కేవ్ అని అంటాం, పులుల గుహ అని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చూడొచ్చు 15 రూపీస్ అని రాస్తుంది. ఇప్పుడు మొత్తం జంగల్లో నుంచి వెళ్ళాలి, మనం పూర్తిగా జంగల్లో నుంచి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ప్లేస్కి అయితే రండి, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ అన్ని ప్లేసెస్ చూడొచ్చు తప్ప. చూస్తున్నారు కదా, ఈ మొత్తం అడవిలో నుంచే మనం వెళ్ళాలి. చూడొచ్చు, మొత్తం అడవే ఉంది. చూస్తున్నారు, చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే కింద స్లిప్ అయితే మాత్రం కింద పడిపోతుంది. ఇప్పుడు మనం టైగర్ కేవ్కి వెళ్తున్నాం. ఇక్కడ టూరిస్ట్ గైడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న అతను మాత్రం ఎక్సలెంట్గా చూపించిండు, ఎక్సలెంట్గా చెప్తున్నాడు ప్రతి ఒక్క దాని గురించి. ఇక్కడ చిన్న మినీ వాటర్ ఫాల్ లెక్క ఉంది. ఆల్మోస్ట్ మనం కేవ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు చూడబోతున్నాం కేవ్ ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నాం కదా బోర్డు, 100 మీటర్స్లో ఉంది కేవ్ అని చెప్పి అయితే రాస్తుంది. గమనిస్తే ఎంట్రీ ఫీ 15 రూపీస్ అని ఉంది, చూసారుగా. ఈ డైరెక్షన్ ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్ళాలి. కొద్దిగా ఇక్కడ జాగ మాత్రం స్కిడ్ అయితట్టు ఉంది, అందుకే కొద్దిగా చూసి మాత్రం జాగ్రత్తగా రండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా రావాలి. జాగ్రత్తట్టు ఉంది, బురద. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. और कितना दूर है? अभी थोड़ा ही रहा है, एक 50-60 मीटर रहेगा. ఇక్కడ కనిపిస్తుంది కేవ్ ది బోర్డు. ఆల్మోస్ట్ మనమైతే వచ్చాం. अगर रात को आते हैं ना आप यहाँ पे जंगली जानवर वगैरह देखने भी मिलते हैं आपको. ఒకవేళ రాత్రి వస్తే మాత్రం అన్న సింపుల్గా చెప్తున్నాడు, మొత్తం పులులు ఇట్లా అన్ని మొత్తం జంతువులు అన్నీ కనిపిస్తాయని. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కేవ్ దగ్గరికి వచ్చాం. 40 మీటర్స్ అని రాస్తుంది. కేవ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడైతే కేవ్ దగ్గరికి వచ్చినాం. చూడవచ్చు, చిన్న వాటర్ ఫాల్ టైప్ ఉంది. ఇప్పుడైతే మనం కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాం. చూద్దాం ఎలా ఉందో. పాండవుల గుహ లోపల మాత్రం అద్భుతంగా ఉందబ్బా. ఇప్పుడు మనం టైగర్ కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే పర్లేదు, సపోర్ట్ కోసం అయితే ఇది పెట్టారు, పట్టుకోవాలి కింద పడకుండా. ఇలా మనం మెట్లెక్కాలి కేవ్కు. చూస్తున్నారు కదా, చూడచ్చు, మనం నేరో స్పేస్ లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా పర్లేదు, పట్టుకునే తర్వాత అయితే రాడైతే ఇక్కడ పెట్టారు రైలింగ్. ఇప్పుడు మనం పైకి వచ్చాం. ఇక్కడ
ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 15 రూపాయలు ప్రతి పర్సన్. उघडा. हाँ दिल देतो देतो काय. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి టైగర్ ఫామ్. ఈ గుహ కూడా మొత్తం రెస్టారెంట్ లెక్క ఉంది. అది చూడచ్చు ఏ విధంగా ఉంది. వెల్కమ్ టు టేబుల్ ల్యాండ్. ఇక్కడ పక్షులు కూడా పెట్టారు. ఇక్కడ ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ టైగర్ ఉంది. और भी अंदर जाने के हैं. और जाना. చూస్తున్నారు కదా ఇక్కడ టైగర్ కనిపిస్తుంది చూడచ్చు. ఈ యొక్క టైగర్ గుహల షూటింగ్స్ కూడా జరిగాయి. జునూన్ మూవీ సినిమాని హిందీ మూవీలో నైట్ టైంలో టైగర్లు అవుతారు. అది ఈ సినిమాలే. మళ్ళీ ఆలీబాబా 40 దొంగలు అనే సినిమాలో కుల్జా సిమ్సిమ్ అని అంటే డోర్స్ ఓపెన్ అవుతాయి. అది వచ్చేసి ఈ గుహనే. ఇందులోనే ఆ షూటింగ్ అయితే తీయడం అయితే జరిగింది. చూస్తున్నాం కదా ఈ గుహనే చాలా మూవీస్కి అయితే వాడడం అయితే జరిగింది. చాలా పాత సినిమాలన్నా వ్యూ చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారుగా ఇది వచ్చేసి గుహ యొక్క వ్యూ. ఇక్కడ నుంచి లొకేషన్ చూడవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారు ఇది వచ్చేసి ఓవర్ వ్యూ. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. చూస్తున్నారా ఇప్పుడు మనం ముందుకెళ్తాం. ఇప్పుడు మనం ఈ గుహ లోపలికి వెళ్తున్నాం. చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే పులులు అన్ని ఇక్కడనే ఉండేవి. లోపల ఏముందో చూద్దాం. గుహ లోపలికి వెళ్ళి చూస్తున్నారా గుహ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. దారి చూడవచ్చు సేమ్ ఇట్నే ఉంటుంది చీకటిగానే. చూస్తున్నారుగా మనకు డైరెక్షన్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఇట్లా ఆరో మార్క్స్ డైరెక్షన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఇలా మనం లోపలికి వెళ్ళాలి. గుహ మాత్రం లోపల చాలా పెద్దగా ఉంది గుహ. చూస్తున్నారుగా ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు టైగర్ కనిపిస్తాయి. టైగరు పిల్లలకి ఇట్లా ఇలా అప్పుడైతే టైగర్స్ ఇట్లా ఉండేవి. చూస్తున్నారుగా కరెక్ట్గా గమనించండి. టైగర్ ఫ్యామిలీ తోటి ఉండేవి అవి. ఇప్పుడు 2 లైటింగ్లు పెట్టా. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇందులోనే వాటి పిల్లలతో ఉండేవి. ఇక్కడ సౌండ్స్ మాత్రం నిజంగా ఇప్పటికి ఉన్నట్టే వస్తాయి సౌండ్స్ అయితే. చూస్తున్నారు కదా ఇందులో పుల్లులు అయితే ఉండేవి. ఓకే వ్యూ చూడొచ్చు. అద్భుతంగా ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ. ఇప్పుడు మనం టైగర్ గుహ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం. చూస్తున్నారుగా ఇదే వచ్చేసి టైగర్ కేవ్. చూస్తున్నారా ఇప్పుడైతే మనం బయటకు వచ్చాము టైగర్ గుహ నుంచి. ఇప్పుడున్నది మనం వచ్చేసి పాత పంచగాని అంటే పాతది. కొత్తది కూడా ఉంది పంచగాని అవతల వైపు. ఇక్కడ నుంచి అక్కడ చూస్తుంటే మీకు అనిపిస్తలేదు కానీ జూమ్ చేసి చూస్తే అక్కడ తారా జమీన్ పర్ మూవీ అయితే అక్కడనే షూటింగ్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు వ్యూ ఎలా ఉందో ఇక్కడ చూడచ్చు. అద్భుతమైన లొకేషన్. కంపల్సరీ లొకేషన్. గాలి మాత్రం మనకు దొరుకుతుంది. అటువైపు కూడా చూడచ్చు లొకేషన్ లెవెల్ ఉంది. కృష్ణానది. నేను మహాబలేశ్వరంలో కృష్ణానది జన్మస్థానం వీడియో అయితే పెట్టాను కదా. ఇక్కడ పుట్టి కృష్ణానది మన మహారాష్ట్ర తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది. పెద్ద డ్యామ్ అవుతుంది కృష్ణానదికి. చూస్తున్నారు కదా నా వెనక మీకు కనిపించేదే కృష్ణానది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి అయితే చూపిస్తా. చూస్తున్నారు కదా
గ్రేట్ కదబ్బా. ఇంతకుముందు నేనైతే గోదావరి జన్మస్థానం పెట్టాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. నాసిక్కి ఇదైతే కృష్ణానది జన్మస్థానం. ఇక్కడ పుట్టి 2 తెలుగు రాష్ట్రాలకు 2 నదులు, మళ్ళీ 2 పెద్ద నదులే. 3వ అతిపెద్ద నది అయినటువంటి నదియే ఈ కృష్ణా నది. ఫస్ట్ వచ్చేసి గంగా, సెకండ్ గోదావరి, 3వది అతిపెద్ద నది అయినటువంటి కృష్ణా నది. మనమైతే 2 జన్మస్థానాలు అయితే చూడడం జరిగింది. మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడొచ్చు, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చూసిన ఫీల్ అయితే వస్తుంది. చూస్తున్నారుగా, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కరైతే వ్యూ చూడాల్సిన ప్రదేశం ఇది. చూస్తున్నారు కదా, ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఫ్లాట్ సర్ఫేస్, అంటే బెంచ్ లాగా ఉంటుంది ఇది ఫ్లాట్గా. చూస్తున్నారు కదా, నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది. చూడొచ్చు. చలో, అమీర్ ఖాన్ది మేళా సినిమాలో విలన్ ఉంటాడు గుజ్జర్, ఆయన యొక్క అడ్డా ఉంటుంది కదా, అది ఈ ప్లేస్లోనే మనం ప్రజెంట్ నిలుస్తున్న ఈ టేబుల్ ఫ్లాట్ సర్ఫేస్ మీదే మొత్తం ఆ అడ్డా అయితే వేయడం జరిగింది. మరియు గద్దర్ మూవీలో మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ సీన్ ఉంటుంది చూడండి, పాటలు గిట్లా, అవన్నీ ఈ ప్లేసే. ప్రజెంట్ మనం నిల్చున్న ఈ ప్లేస్లోనే షూటింగ్ చేయడం అయితే జరిగింది. ఇలా చాలా మూవీస్ షూటింగ్ చేసిన ప్రదేశం ఇది. అద్భుతంగా ఉంది కదా, చూడని వాళ్ళ కోసం అయితే ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంత అద్భుత ప్రదేశంలో మనం అయితే నిల్చోవడం జరిగింది. చాలా సినిమాల షూటింగ్ అయితే జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. చాలా వరకు ఫైటింగ్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, ఇలా చాలా అంశాలు అయితే ఈ ప్రదేశంలో అయితే షూటింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు మొత్తం అటు నుంచి ఇటువైపు మొత్తం చుట్టూ చూడండి ప్రదేశం ఏ విధంగా ఉందో. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొదలుపెట్టి చుట్టూ చూడొచ్చు. ఈ ప్లేసుల్లోనే చాలా వరకు షూటింగ్స్ అయితే జరిగాయి.